కావలి వాయిస్ కు స్వాగతం. విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన దుస్తులు, ఇతర సామాగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో అమలవుతున్న సంస్కరణలపై ఎమ్మెల్యే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కావలి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు, టవళ్లు, స్వెట్టర్లు, నైట్ డ్రెస్లు, షూ సాక్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. గుండెల్లో వెల్గే దీపమయ్యా కావ్య కృష్ణన్న మాసల రూపమయ్యా, పేదోడి కన్నీకి అండగా నిలిచావయ్యా, ప్రజల గుండెల్లో దేవుడై వెలిగావయ్యా. కావలి నేల గర్వించే నాయకుడివయ్యా. మీకు మంచి భోజనం ప్రభుత్వం ఇస్తుంది. మీరు చదవాలని మీకోసం వార్డన్స్ని, కుక్కుల్ని, అధికారుల్ని అందరినీ ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంది. మళ్ళీ మీరు పనుకునేటప్పుడు కూడా సుఖమైన నిద్ర పొందాలని ఈరోజు మీకు మంచి దుప్పట్లు, రగ్గులు అన్నీ ఇస్తున్నారు. మళ్ళీ మీరు నైట్ టైము ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి పోయి అదే డ్రెస్లో పనుకుంటే చెమట వాసన వస్తుందని మీకు నైట్ డ్రెస్సులు ఇచ్చారు. అంటే ఇంతటి నాణ్యమైనటువంటి అన్ని రకాలు ఇచ్చేది ఒకే ఒక ఉద్దేశం, మీరు ఎదగాలి, ఎదిగే కొద్ది విజ్ఞానాన్ని పొందాలి. మీరు పొందిన విజ్ఞానంతో ఈ సమాజానికి, మన రాష్ట్రానికి సేవ చేస్తారనే నమ్మకంతో ఇంతమంది మీ వెనక పనిచేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు ఉన్నతమైన చదువులు చదివి మన ప్రాంతానికి, మన భాషకి, మన దేశానికి పేరు తెస్తారని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందరూ కలగలిపి మీ మీద ఎంత ఖర్చు పెడుతుందో మీరు ఆలోచించండి. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, 4,000 రూపాయలు విలువ చేసేటువంటి మీ యూనిఫామ్లు, అదేవిధంగా మీ పాఠ్య పుస్తకాలు, రోజు 3 పూట్ల హాస్టల్లో మీ భోజన ఖర్చులు, మిమ్మల్ని సంరక్షించడానికి అధికారులకు జీతాలు, ఇవన్నీ కలగలిపితే ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి దాదాపు 75,000 నుంచి 1,00,000 రూపాయలు మీ ప్రభుత్వం మిమ్మల్ని ఖర్చు పెడుతుంది మీ మీద. ఎందుకంటే మీ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మీరు పడకూడదని. తల్లిదండ్రులు ఈ రోజున పల్లెటూరులలో, మీరందరూ కూడా మన పల్లె ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళే, అందరూ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళే, అందరూ కూడా కూలి పనులు చేసుకొనో, వ్యవసాయ పనులు చేసుకొనో, ఎక్కడో ఒకటి ఇక్కడ గుమ్మస్తాలుగానో, ఏదో ఆటోలు తోలుకొనో, ఏదో ఒక దాన్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం, మేము పడ్డ కష్టాలు మా బిడ్డలను పడకూడదు, మేము తిన్నామో తినలేదో ఈరోజు నష్టపోతున్నామో, ఇబ్బందులు పడుతున్నామో, ఏదో ఒక బాధలు అనుభవిస్తున్నాం, రేపటి రోజున మా బిడ్డలు ఇటువంటి బాధలను ఎదుర్కోకూడదు. వాళ్ళు చదువు ద్వారా ఉద్యోగాన్ని పొందాలి, చదువు ద్వారా ఒక వ్యాపారాన్ని పొందాలి, చదువు ద్వారా ఏదో ఒక వృత్తిలో వాళ్ళు నైపుణ్యతను పొంది సాధించాలి, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని మీ తల్లిదండ్రులు కన్నగని, తల్లిదండ్రులు మీ మీద ఉన్నటువంటి ప్రేమని పక్కన పెట్టి మీ భవిష్యత్తు కోసం మిమ్మల్ని దూరంగా పెట్టి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పి
మీ తల్లిదండ్రులు మీ ఇంటి దగ్గర మిమ్మల్ని చూడకుండా కూడా ఉంటూ చిన్న చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని నిరంతరం కూడా వదులుకొని మీకోసం మీ తల్లిదండ్రులు అక్కడ కష్టపడుతున్నారంటే దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఎదగాలి. అదేవిధంగా ఈరోజు వార్డెన్స్ కావచ్చు, లేదంటే మీ క్లాస్ టీచర్స్ కావచ్చు, అందరూ కూడా కోరుకునేది మీరు బ్రహ్మాండంగా ఎదగాలని. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కావచ్చు, ఈ సోషల్ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి మొన్నటి రోజున ఇక్కడికి వచ్చిన బాల వీరాంజనేయులు కావచ్చు, అందరూ ఒక్క పేదవాడు కూడా ఉన్నతమైన స్థాయికి రావాలి, ఏ ఒక్కడు కూడా వెనకబడకూడదని చెప్పి ఇన్ని మౌలిక సదుపాయాలు మీకు కల్పించడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఈ రోజున మీరు దాన్ని పుణికిపుచ్చుకొని ఇంతమంది ఆశయాలు, ఇంతమంది ఆలోచనలు, ఇంతమంది మా కోసం పరితపిస్తున్నప్పుడు మేము చేయాల్సింది ఒకే ఒక కర్తవ్యం, కష్టపడాలి. ఈరోజు ఈ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరి వయసులు కూడా ఈరోజు 10 సంవత్సరాల వయసు దాటింది మీ అందరికీ కూడా. ఇంకా మీరు బాగా చదివితే ఇంకొక 15 సంవత్సరాలు చదువుతారు. 25వ సంవత్సరం వచ్చే నాటికి మీరు డాక్టర్లు అవుతారో, ఇంజనీర్లు అవుతారో, లేదంటే ఐఏఎస్లు పాస్ అవుతారో, ఐపీఎస్లు పాస్ అవుతారో, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసుకుంటారు 21 సంవత్సరానికల్లా. 21 సంవత్సరం తర్వాత మాస్టర్ డిగ్రీలు పొందుతారు. ఆ తర్వాత మీ జీవితానికి మీరే దారులు ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మీకు నిరంతరం గైడెన్స్ ఇవ్వడానికి ఇంతమంది ఉన్నారు. ఎప్పుడు ఏం చదవాలి, ఎప్పుడు లేయాలి, ఎప్పుడు ఏ పాఠం చదవాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అన్నీ నేర్పుతుంది ఈరోజు మీకు అధికారులు రూపంలో కానీ మీ తల్లిదండ్రులు. 4 సంవత్సరాలు వచ్చే నాటికి మీ జీవిత గమ్యాన్ని మీరే చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నిలదొక్కున్నోడే హీరోలు అవుతారు. అందుకనే ఇప్పటి నుంచే మీరు ఒక ఆలోచన రావాలి. మేము జీవితంలో ఏం కావాలో ఒక ఆలోచన మీకు రావాలి. నిరంతరం మన పక్కనే ఉన్న హాస్టల్లో పక్కనే ఉన్నటువంటి మన ఆర్డీఓ గారిని చూసి ఒక ఇన్స్పైర్ కావాలి, మీ వార్డును చూసి ఒక ఇన్స్పైర్ కావాలి, మీ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే మీ టీచర్స్ నుంచి ఒక ఇన్స్పైర్ కావాలి. ఏదో ఒకరోజు నేను కూడా అలా టీచర్ కావాలి, నేను కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పాలని టీచర్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి, ఆర్డీఓని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి. ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి కళలు కనాలి. ఆ కళలను నేను సకారం చేసుకోవడం కోసం, ఆ కళలను నెరవేర్చడం కోసం నిరంతరం కూడా మనం ఆలోచన చేయాలి. పాఠ్యపుస్తకాలలో పాఠాలే కాకుండా నిజ జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు కూడా అలవరుచుకోవడానికి ఇప్పుడే మీకు అంకురార్పణ కావాల్సినటువంటి వయసు కూడా ఇదే స్టార్ట్ అవుతుంది. ఆనందాల వైపో, ఫ్రెండ్స్ వైపో, ఇతరులను హేళన చేసేటి వైపో, ఇతరులను అవమానించేటైపో ఈ ఆలోచనలు పక్కన పెట్టి మీ జీవితానికి కావాల్సినటువంటి లక్షణాలను అలవర్చుకోవడంలో మీరు తప్పకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఈ వార్డుల కానించి, మీ తల్లుల కానించి, మీ అక్కల కానించి, మీరు కానించి ఈరోజు మీరు మెడలో పెట్టుకునే బంగారం కూడా ఒక మట్టిలో మాణిక్యమే. అది కూడా మట్టిలో దొరుకుతుంది. మీ జీవితం కూడా మన మట్టి లాంటిదే. దాన్ని కూడా సాధన పెట్టారు. కొన్ని వేల డిగ్రీల దగ్గర ఆ మట్టిని కరగేశారు. ఆ కరిగితే అది ఆభరణంగా తయారైంది. ఆ కంసలి వాడు ఆ ఆభరణంగా తయారు చేయాలంటే కొన్ని లక్షల ఉలి దెబ్బలు తగిలితే ఆ ఉలి దెబ్బలు తగిలిన పాపానికి అది మంచి ఆభరణం అయింది. మీ మెడలో అందమైన ఆభరణంగా ఉంది. మీరు కూడా మీ జీవితం నాకు ఆభరణంగా మలుచుకోవాలంటే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పడిపోవడం ఉంటుంది, ఓడిపోవడం ఉంటుంది, మోసపోవడం ఉంటుంది, అవహేళన ఉంటుంది, ప్రయత్నంలో విఫలమవడం ఉంటుంది. అన్నీ జరిగినా కూడా అంతిమ లక్ష్యం ఒకటే, ఏదో ఒకరోజు నాకు ఉజ్వలం భవిష్యత్తు వస్తుంది, దానికోసం ఎన్నిసార్లు పడ్డా పర్లేదు, ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు, కానీ అంతిమ విజయం నాకు వర్తిస్తుందనే ఒక దృఢ సంకల్పంతో మీరు ఎదగాల్సినటువంటి అవసరం మీ అంతరంగంలో ఉంది. డిక్షనరీలో లేదు. దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరికీ ఇచ్చాడు. క్లాస్ రూమ్లో 20 మందికి పాఠాలు చెప్పినా, 40 మందికి పాఠాలు చెప్పినా, 50 మందికి పాఠాలు చెప్పినా, పాఠాలు చెప్పే గురువు ఒక్కరే. వినేటువంటి విద్యార్థులు 50 మంది అయినా ఒకరు మాత్రమే ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నారు, ఒకరేమో వెనకబడిపోయి ఫెయిల్ అవుతున్నారు. ఎవరిది లోపం? తల్లిదండ్రుల పెంపకంలో లోపమా, లేదంటే పాఠాలు చెప్పిన గురువులో లోపమా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే లోపం ఎక్కడో లేదు, మనలో ఉందని ఆలోచన రావాలి. ఎందువల్ల వచ్చింది ఆ లోపం అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయటం లేదు, అవసరం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవసరంలో దాని మీద శ్రద్ధ వహిస్తున్నాడు, మనం శ్రద్ధ వహించడం లేదు. మనం పక్క వాళ్ళతో స్నేహాల వైపు పోతున్నాం, అవతల వాడు స్నేహాన్ని పక్కన పెట్టి ఎదగడానికి తాపత్రయపడుతున్నాడు. కాబట్టి విజయం వాడి కాళ్ళ దగ్గర అదృష్టంగా వరించింది. ఆ అదృష్టం మనకు కూడా వరించాలంటే మనం కూడా మన శరీర ఆకృతిని మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేదానికంటే మన జీవితానికి ఎదుగుదలకు కావాల్సిన ఆలోచనలు మనం పెంచుకొని, పాఠ్యపుస్తకాల్లో ఉండే పాఠాలు నేర్చుకుని, గురువులు చెప్పే పాఠాలు నేర్చుకుని
ఆలోచించుకొని తల్లిదండ్రుల బాధలను ఎప్పుడు కూడా మనం నెంబర్ వేసుకుంటూ ఈ రోజున ఒక్కసారి మీ ఇళ్ళకి పోయినప్పుడు ఎండాకాలం సెలవుల్లో మీరు చూసి ఉంటారు. మీ బట్టలు కట్టుకుందో మీకు చూసుంటారు. మీ తండ్రి సరైన డ్రెస్సులు వేసుకున్నారో చూసుంటారు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు. ఐరన్ లేని బట్టలు వేసుకొని ఉంటారు. కానీ మిమ్మల్ని మటుకు మంచం మీద పొనుకోబెట్టి బుజ్జగిస్తున్నారు. వాళ్ళు కింద పనుకుంటున్నారు. ఎందుకంటే రేపు ఒక రోజున వయసు వచ్చిన రోజున ఆ తల్లిదండ్రుల యొక్క విలువను మీరు పెంచే విధంగా ఎదగతారన్న నమ్మకంతో, మీరు ఆకాశం అంత ఎత్తు ఎదగాలని దృఢ సంకల్పంతో వాళ్ళు తల్లిదండ్రులు నేల మీద పనుకొని తినక పొలం గట్టుల మీద మీ తల్లిదండ్రులు తిరిగి తేళ్లు కొడతాయో, పాములు కొడతాయో, క్రిమికీటకాల వల్ల నష్టం జరుగుతుందనే మాట కూడా ఆలోచించకుండా అన్ని కళ్ళల్లో ఆనందం ఒకటి నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడరు, నేను పడ్డ ఇబ్బందులు మా బిడ్డలు పడకుండా ఉండడం కోసం, వాళ్ళు ఉన్నత స్థాయి కోసం నేను పడే కష్టాన్ని మర్చిపోయి దానికి కూడా సిద్ధపడి మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడ్డారు. ఇవన్నిటిని మీరు రుణం తీర్చుకోవాలి. ఈరోజు బ్రహ్మ మిమ్మల్ని పుట్టించాడు. మనందరినీ పుట్టించింది బ్రహ్మ. మీ తల్లి మిమ్మల్ని కన్నది. మీ తండ్రి మిమ్మల్ని తపన పడుతున్నాడు మిమ్మల్ని ఎదగడానికి. కాబట్టి మీ జీవితాన్ని ఎదగనిస్తారో ఓడిపోయి కిందకి పోయి నశించిపోతారో అనేది మీ జీవితం. బిడ్డగా జన్మనిచ్చి మీ తండ్రి మిమ్మల్ని పెంచడానికి తపన పడుతున్నాడు. మీ తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఇప్పుడు మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. రుణం అంటే వృద్ధాప్యంలో అన్నం పెట్టడం కాదు. మీరు ఎదిగి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక టీచరో, ఒక పోలీసో ఏదో ఒక దాన్ని సాధించి ఊరికి వెళ్ళినాడు. మీ ఊర్లో ఉన్న మీ బంధువులు, మీ ఊర్లో ఉన్న మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఊర్లో ఉన్నటువంటి మీ శత్రువులు అందరూ కూడా మీ తల్లిదండ్రుల సాయి చూసి శభాషయ, మంచి బిడ్డల కన్నా మీ కొడుకు ప్రయోజకుడయ్యాడు, మీ కూతురు ప్రయోజకులయ్యా, అటువంటి బిడ్డలు కన్నందుకు మీరు ధన్యులయ్యాని మీ తల్లిదండ్రులు పొగిడినాడు. అది మీ తల్లిదండ్రులకు మీరు రుణం తీర్చుకున్నట్టు. ఆ రుణం తీర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి మనిషి. ఎందుకు పుట్టాడరా ఈ నా కడుపునని తండ్రి ఏడవటం కాదు. ఈ పిల్ల నా కడుపును పుట్టి మా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చిందని మీ తల్లి ఏడ్చేటట్టు కాదు మీ జీవితం ఉండాల్సింది. మీ జీవితం 25 సంవత్సరాల తర్వాత మీ తల్లి తండ్రిని మిమ్మల్ని గట్టిగా అద్దుకుని శబాష్ బిడ్డ, మా కష్టాలన్నీ మర్చిపోయేటట్టు చేసి ఈరోజు మమ్మల్ని ఊర్లో కీర్తిమంతులుగా అందరూ పొగిడే విధంగా నువ్వు ఎదిగినందుకు శబాష్ బిడ్డ అని చెప్పి మిమ్మల్ని ముద్దాడతారే, అది నిజమైన జీవితం. ఈ 15 సంవత్సరాలు మీరు కష్టపడండి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి, అలవాట్లకు దూరంగా ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. అన్నింటినీ వదిలిపెట్టి ఈరోజు పడే మీ బాధలు ఇప్పుడు ఓడిపోతే ఎలా ఓడిపోయామో ఇంకొకసారి ఓడకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి. మోసపోతే ఇంకొకసారి జీవితంలో మోసపోకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి. అన్నీ కూడా పాఠ్యపుస్తకాల అంశాలే కాదు, ఎదుగుతునే కొంది మీ ఆలోచన పరిపక్వతతో వచ్చే లక్షణాలను కూడా మీరు క్రమశిక్షణగా మార్చుకోగలిగితే తప్పకుండా మీ అదృష్టవంతులు అవుతారు. ఎవ్వరూ దురదృష్టవంతులు ఉండరు. దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరికి ఇచ్చారు. కానీ ఈరోజు మేమందరం గెస్ట్లుగా వచ్చి మీకు పాఠాలు చెప్తున్నాం. రేపటి రోజున మీరు కూడా గెస్ట్గా వచ్చి ఇదే ప్లేస్లో కూర్చొని మీరు విద్యార్థులకి స్పీచ్ ఇచ్చే స్థాయికి ఎదగడానికి మీరు తపన పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకొని మీకోసం మీరేమనుకుంటున్నారంటే అనుకున్నా మీకోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుంది. వేల లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి వార్డెన్స్ కానించి, కుక్కులు కానించి, దబర్లు కానించి కొని వండి మీకు అన్నం పెడుతుంది. మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీకోసం, మీ ఎదుగుదల కోసం పాటుపడుతున్నప్పుడు మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు.